మాత్రం అదే గ్రహిస్తా ఉన్నామండి. రైట్. అది ప్రజలు కూడా ఆలోచించాలి. రైట్. అజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ సార్ అంటే ఇప్పుడు ఏదైతే అవార్డు ఇచ్చారో అవార్డు యాక్టింగ్ కి ఇస్తారు తప్ప సినిమా పరంగా ఇచ్చేదైతే కాదండి. అది దొంగతనం సినిమా చేశారా ఏం చేశారా, సినిమా అవార్డు వేరుంటుంది, ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన అవార్డు వేరుంటుంది. అలాగే అక్కడ జరిగిన సంఘటనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. అంటే ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరైతే ఆ సినిమా టీం అయితే ఎవరైతే ఉన్నారో ఆ టీం అందరూ స్పందించే విధానం కూడా వేరే రకం ఉంటే బాగుండేది. ఇది ఇంత హైలైట్ చేసి దాన్ని ఇంత హైలైట్ గా మారడానికి కారణాలు వేరే ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు బాగా గట్ తీసుకొని స్పందించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ గట్స్ ఉన్న లీడర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందించడం జరిగింది తప్ప రేవంత్ రెడ్డి గారిని కించపరచడమో లేకపోతే అవమానించడమో ఎక్కడ ఉప ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఖచ్చితంగా అంటే ఈ స్పందించడం లేట్ అయిందేమో కానీ ఈ రోజైతే ఒక చిన్న చిట్ చాట్ లాంటిది ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులు ఎవరైతే అడుగుతా ఉన్నారు, ఎందుకంటే ఆయన ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినా మీడియా అడుగుతా ఉన్నారు దానికి సంబంధించి, దానికి ఈ రోజు సమాధానం ఇవ్వడం జరిగింది. దాన్ని కావాలని లేట్ చేయడం అయితే జరగలేదు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో ఆయనకున్న వర్క్ మీద ఫోకస్ చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని 6 నెలల్లోనే గ్రామీణ ప్రాంతాన్ని మొత్తాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తా పవన్ కళ్యాణ్ గారు ఉండటం మూలన కొంత లేట్ అవ్వచ్చేమో కానీ దాని మీద స్పందించిన విధానం అయితే ఈ రోజు క్లుప్తంగా చెప్పారు. అలాగే ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఉంటుందో అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా కొంతమందికి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక ఇండస్ట్రీ అది. దాని వైపు కూడా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉంది. కొంత ఏదైతే సెన్సార్ బోర్డు అయితే ఏదైతే ఉందో ఆ సెన్సార్ బోర్డు ఇవాళ ఓటీటీలో వచ్చే ఒక ఈ లాగా అజయ్ గారు ఎపిసోడ్ హలో రైట్ అజయ్ గారు, ఎందుకంటే యాక్చువల్గా సమయాభావం వల్ల నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది మన ఈ డిబేట్ని. బట్ హవెవర్ ఒకటి మాత్రం మాట వాస్తవం ఏంటంటే, నాతో పాటు ఈ ప్రైమ్ డిబేట్లో ఇవాళ పాల్గొన్నందుకు పొలిటికల్ థాట్లో ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ కళ్యాణ్ గారి కామెంట్స్ని ఏ విధంగా మనం చూస్తాం అనేటువంటిది చూసుకోవాలి. ముందుగా తులసిరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, రామారావు గారికి, గురుస్వామి గారికి, డాక్టర్ జయరాం గారికి, అలాగే అజయ్ వర్మ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు. రేపు మళ్ళీ ఇంకో డిబేట్లో మనం కలుద్దాం. బట్ ఇక్కడ కంక్లూజివ్గా ఒక మాట మాత్రం వాస్తవం ఏంటంటే, కళ్యాణ్ గారు 26 రోజుల తర్వాత స్పందించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో మార్పులు రావాలి అనేటువంటి మాట ఏదైతే అన్నారో దాన్ని కొంచెం ఇంకా బెటర్ యాంగిల్లో ఆయన ఏమైనా చెప్పి ఉంటే, ఏ రకమైనటువంటి మార్పులు రావాలనేటువంటి మాట ఆయన వాడి ఉండుంటే లేదా చెప్పి ఉండున్నట్టయితే బాగుండేదేమో. అదేవిధంగా రేవంత్ కాబట్టే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనేటువంటి స్టేట్మెంట్ ఆయన వాడాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, చట్టం అందరినీ ఒకేలాగా చూస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఆయన బెటర్ వేలో చెప్పినట్టు ఉంటే మేబీ కాంట్రవర్సీ అయ్యి ఉండేది కాదేమో అనేటువంటిది మా 4 sides థాట్. సో ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ సైనింగ్.